రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసర త్రిబుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. వరుసగా 3వ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద 2000 మంది విద్యార్థులు ధర్నాకు దిగారు. వీసీ రైజన్ చేయాలని, వెంటనే తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసర త్రిబుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. వరుసగా 3వ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద 2000 మంది విద్యార్థులు ధర్నాకు దిగారు. వీసీ రిజైన్ చేయాలని, వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రౌడీలను పెట్టి మా పైన ముట్టడిస్తాం. ఇది కూడా వినకపోతే మీ సీఎం గేట్లు కూడా బద్దలు కొట్టడానికి ఈరోజు ఏబీపీ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తా ఉన్నాం. గల్లలు బట్టి కొడతా ఉన్నారు సెక్యూరిటీ అని చెప్పి. ఇష్టం ఉన్నట్టు ఎవరో చైనా పనికి వచ్చినట్టు కూడా మమ్మల్ని చేస్తా ఉన్నారు. సగం మంది సెక్యూరిటీ గారు ఆటో ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ అందిస్తారు. శామ్ చెప్పండి, బాసర త్రిబుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులు ధర్నా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. సుమారు 2000 మంది విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. రెగ్యులర్ వీసీతో పాటు తమ 17 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తరగతి గదులను బహిష్కరించి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గేది లేదని, తమ డిమాండ్లను పరిష్కరించి పూర్తి బాధ్యతలు గల వీసీని నియమించే వరకు తమ నిరసనను ఆపమని తేల్చి చెప్తున్నారు. తాజాగా త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని సుమారు 2000 మంది విద్యార్థులు నిరసన చేస్తున్న పరిస్థితి. త్రిబుల్ ఐటీ ప్రస్తుత వీసీ రిజైన్ చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపడుతున్నారు. విద్యార్థి సంఘ నాయకులు క్యాంపస్ లోకి వెళ్లే ప్రయత్నం చేయగా త్రిబుల్ ఐటీ సెక్యూరిటీతో పాటు పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ప్రస్తుతం వర్షం పడుతుండటంతో 2 గంటల పాటు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలిపి క్యాంపస్ లోకి వెళ్లిన పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి. రైట్ శామ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.